హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీ టాస్కింగ్ మామ్ శ్రావణి. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వ్లాగ్ అన్నమాట ఇది. సో నేను అమ్మ దగ్గర 1 వీక్ ఉందామని వెళ్ళాను కానీ జస్ట్ 3 డేసే ఉన్నాను. అస్సలు ఫుల్ఫిల్గా అనిపించలేదు. జస్ట్ 3 డేస్ నాకు 3 మినిట్స్ లాగా అనిపించాయి అన్నమాట. అండ్ ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ తీసాను, మార్నింగ్ టు ఈవినింగ్ అనమాట, నైట్ వరకు రోజంతా. అంటే కొన్ని కొన్ని క్లిప్స్ అలా తీసాను. మార్నింగే టీ పెట్టింది మా మమ్మీ. టీ పెట్టి రైస్ కూడా వండేసింది. సో టీ ఇచ్చింది, తాగుతున్నాను. అండ్ మా చెట్లది గోరింటాకు ఉంటదన్నమాట. అది తీసి పెడుతున్నారన్నమాట పిల్లలకి. అండ్ ఇంటికి వెళ్తే అందరూ ఉంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చెల్లె వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ వస్తారన్నమాట మేమొస్తే. సో ఇంకా మా చెల్లె చీమ చింతకాయలు తీసుకొచ్చి ఇచ్చిందన్నమాట. చాలా డేస్ అవుతుంది తిని, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా కాళ్ళకి, చేతులకి అంతా మెహందీ అంటే గోరింటాకు పెట్టుకున్నారు. సో మా ఊర్లో ఇంక ఈ చేపలు పట్టారన్నమాట. చెరువులో చేపలు పట్టారు, ఇక అమ్ముతున్నారు. సో మాకు తెలిసిన వాళ్ళే. మాకు చేపలు అమ్ముతుంటే తీసుకుందాం అనేసి మా అమ్మ పిలిచిందన్నమాట, ఇక మేము వచ్చినామని. అండ్ మా అమ్మమ్మ చేపలు ఫ్రెషా కాదా, ఏ చేపలో ఎట్లుంటుంది అంటే ముళ్ళులు ఎందులో ఎక్కువ ఉంటాయి అవన్నీ బాగా తెలుసు అన్నమాట ఆమెకి. అండ్ ఈరోజు వ్లాగ్లో మా మమ్మీతో చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఆమె వంట చేస్తుంటే ఆమెతోనే ఉన్నాను అనమాట. అవి నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఫిష్ వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారన్నమాట. అమ్మే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసి వెళ్తారన్నమాట. అండ్ అమ్మ ఎలా సపోర్ట్ చేస్తుందో యూట్యూబ్కి అని అనుకున్నాను కానీ అసలు చాలా మంచిగా సపోర్ట్ చేసింది. అండ్ తను వెళ్ళిందన్నమాట. మాకు తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ, మా ఊరు వాళ్ళే అన్నమాట. సో మంచిగా కాసేపు మాట్లాడేసి వెళ్ళిందన్నమాట. అండ్ ఇంకా మమ్మీ కొంచెం సాయంత్రం వర్క్ ఉంటే చేసుకుంటారు వాళ్ళు ఈవినింగ్. అంటే ఇక్కడ వస్తే నాకు ఎక్కువ పని చెప్పదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చేసి వస్తావు కదా నువ్వు, ఇంకా అని చెప్పదన్నమాట నాకు పని ఎక్కువ. అమ్మ దగ్గర వస్తే కొంచెం నాకు రెస్ట్ దొరుకుతుంది. సో నాకు అమ్మ నాన్న ఏంటంటే లైక్ చిన్నప్పటి నుంచి నేను హాస్టల్ అన్నమాట. 6th నుంచి హాస్టల్లో ఉండడం వల్ల ఇంటికోసం పని చెప్పేవాళ్ళు కాదన్నమాట. సో అలా ఇంకా మమ్మీ డాడీ చనిపోయినాక కూడా ఆమె ఆ లోటు లేకుండా పెంచింది. కానీ ఎంతైనా డాడ్ ఈజ్ డాడ్ కదా. సో గర్ల్స్ ఆల్వేస్ లైక్స్ డాడ్ కాబట్టి. అండ్ నాకు మమ్మీ కూడా చాలా ఇష్టం. నేను ఎప్పటికీ హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు ఇంత మంచి పేరెంట్స్ని ఇచ్చినందుకు. గాడ్కి ఐ విల్ బీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఇటు సైడ్ గార్డెన్ ఉంటుందన్నమాట. మమ్మీ మంచిగా చెట్లు బాగా పెడుతుంది. సో అక్కడ మమ్మీ ఇంకా సాయంత్రం వర్క్ చేసుకుంటుంది. ఇంకా ఫిషెస్ కడిగి పక్కన పెట్టేసినారు. అండ్ ఇంకా మమ్మీ ఫిష్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. కొంచెం కొన్ని ఫ్రై చేసింది, కొన్ని పులుసు చేసిందనమాట. సో గిన్నె గురించి కామెంట్ చేయొద్దు. గిన్నె మా తాతలు, అమ్మమ్మలు అప్పటి గిన్నె అనమాట. వాళ్ళు ఇచ్చినవి మేము వాడతాం. ఎందుకంటే అందులో రెసిపీస్ కుక్ చేస్తే సూపర్ టేస్ట్ అవుతాయని మేము వాటిని తీసేయమన్నమాట. అలా ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా అలానే ఉంటుంది, అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఉంటుంది. అట్లా మేము అమ్మమ్మల గిన్నెలు పడేయమన్నమాట. అండ్ మేము బిలీవ్ చేస్తాం అందులో కర్రీస్ చేస్తే మంచి టేస్ట్ అనేవి వస్తాయి, రియల్గా బాగుంటాయి టేస్ట్ అనేది. మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ఆనియన్ రోస్ట్ చేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. అది ఉప్పు వేస్తావా ఇప్పుడల్లా? ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకున్నావు చెప్పు? 7th. సో చూసారా గైస్, మంచిగా ఆమె సపోర్ట్ చేస్తుంది ఈ వీడియోకి. అండ్ ఈ హౌస్ వైరింగ్ మొత్తం మా తమ్ముడు చేశాడనమాట, హౌస్ వైరింగ్ వర్క్ మొత్తం. సో వాడు టెక్నీషియన్ అనమాట. అండ్ ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్, కాకపోతే వాడు హౌస్ వైరింగ్ వర్క్ అంతా వాడే చేసుకున్నాడు అనమాట. సో ఇందులో ఫస్ట్ ఆయిల్లో మెంతులు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేస్తుంది. సో అలా ఫ్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అందులో వేయాలి. ఇందులో వెల్లుల్లిపాయలు అండ్ ఆనియన్, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొన్ని పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకుందనమాట. నేమేమి వేసావు అందున అంటే చెప్తుందన్నమాట. అవన్నీ వేసి మంచిగా అవన్నీ ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళైంది చెప్పు మమ్మీ? ఎన్నేళ్ళ అప్పుడు పెళ్ళైంది? 15 ఇయర్సా? అయ్యా, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇందులో అవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసింది. సో అలా కబుర్లు చెప్పుకుంటూ తనతో వంట చేసినప్పుడు తనతోనే ఉన్నాను అనమాట. అండ్ ఇంకా ఫిషెస్ కొంచెం మసాలా అంటే ఏం లేదు, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి కొంచెం వాటిని కలిపిందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ చేపల పులుసుకి ఎప్పుడైనా బ్లాక్ కలర్ చింతపండు అంటే పాత చింతపండు వాడుతుంది అన్నమాట. ఓకేనా?
అమ్మ వచ్చేసి 15 ఇయర్స్‌లో పెళ్లి చేసుకుంది. అండ్ నేను 7థ్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయినాక లిటరల్లీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదు నిజంగా. ఇట్లా ఉన్నారా? లేరా? అని కూడా చూడలేదు గైస్. ఓన్లీ అమ్మ, నేను, తమ్ముడు, అమ్మమ్మ, తాత ఇంకెవ్వరు మా దగ్గరికి రాలేదు. మమ్మల్ని పట్టించుకోలేదు. సో, అంత బ్యాడ్ సిట్యుయేషన్‌లో కూడా మమ్మల్ని ఇంత పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. ఇప్పుడు మా తమ్ముడికి జాబ్ అన్నమాట. వాడికి కూడా ఇక మ్యాచెస్ చూస్తున్నారు పెళ్లి చేయడానికి. మమ్మల్ని చాలా ఇష్టపడతాడన్నమాట ఇప్పుడు నీకు తను. హన్ అంటే ఇష్టమా, లక్ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా? చెప్పు, ఎవరి ఇష్టం? నాకు ఆ, పిల్లలంటే ఇష్టం సార్. తమ్ముడు నేను. ఆ, పిల్లలు ఏంటిది మళ్ళీ చెప్పు. ఫస్ట్లా ఆ, మీరు ఆ. పిల్లలు అంటే ఫస్ట్ పిల్లల తర్వాత మీరు అంటే పిల్లలు పుట్టక ముందు మీరు. మేవా? ఉమ్. ఇప్పుడు వాళ్ళ? వాళ్ళు ఆహా, సరే. పెట్టు. ఇడ్లీకి దేనికి? ఇడ్లీ ఇడ్లీ. పిల్లలు పుట్టినాక షిఫ్ట్ అయిందనమాట ప్రేమ కొంచెం. అండ్ మేమంటే ఇష్టం లేదని కాదు కానీ అలా ఇంకా వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతుంది చిన్న పిల్లలు కదా. అండ్ ఫస్ట్ పులుసు పోసేసి చేపలు వేసినాక మళ్ళీ రసం పోస్తుంది అనమాట మా మమ్మీ. అండ్ మా మమ్మీ కుకింగ్ ఎక్స్పర్ట్. మా సైడ్ దావతులలో అమ్మాయి వేస్తుంది, మంచిగా చేస్తుంది వంటలు. అండ్ అమ్మమ్మ టీవీ చూస్తుంది. నేను వీడియో తీస్తున్నా అంటే నా డ్రెస్ బాగాలేదు, ఎందుకు తీస్తున్నావు, చెప్పి తీయవా అనేసి అంటుంది. నాకైతే మస్తు నవ్వు ఇటు చూడు, ఇప్పుడు ఏం చేసి సీరియల్ దేనికి కూర్చున్నావు వీడు? సీరియల్ చూడడానికా? నీ సీరియల్ పిచ్చి పాడుగా. మీ మమ్మీ సీరియల్ చూడడానికి కూర్చున్నది మేడం, నువ్వు జాయిన్ కావా? చూసారా గైస్, మా అమ్మమ్మకి సీరియల్ పిచ్చి. అండ్ ఆమె చీర బాగాలేదు వీడియో తీస్తున్నావు అని అన్నది. అంటే సెట్ చేసుకున్నాక వీడియో తీయాలంట. నేను ఇట్లా సెట్ చేసుకుంటాను గైస్. మస్తు నవ్విన నేనైతే అప్పుడు. ఇవన్నీ నీ పెళ్ళికి పెట్టిన బాసన్లా? డాడీ కూడా లేవా? మా డాడీ కూడా చెప్పవా? వేసిన ఫ్రై కూడా బాగా అయింది గైస్. అండ్ మా మమ్మీని మా నాన్న కూడా లేవ్వా అంటే కూరలో ఉప్పేస్తున్నా అనేసి చెప్తుంది. అండ్ మా డాడీ కూడా నిజంగా ఎక్కువ లేవు, కొన్ని అప్పుడప్పుడు మా అమ్మ కొనుక్కుంది అనమాట. మా అమ్మ పెళ్ళికి ఆల్రెడీ పెట్టేసినారు చాలా. అండ్ ఇట్లా వాటర్ తాగడానికి వచ్చి ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో అని అలా ఒక లుక్ వేసి మళ్ళీ బయటికి వెళ్ళినాను అనమాట. సో అప్పుడే ఇంకా మరగట్లేదు, ఇంకా కొంచెం టైం పట్టేలా ఉందని ఇంకా బయట వెయిటింగ్ అనమాట. చేపల పులుసు తిందామని ఆ రోజు చాలా, అంటే మా మమ్మీ చేతితో తినక చాలా డేస్ అవుతుంది. ఇక్కడ ఈ టబ్ చైర్, ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఇది నా ప్లేస్ అన్నమాట. అమ్మోళ్ళ ఇంటికి పోతే ఇది నా ఫేవరెట్ ప్లేస్. అక్కడ ఎవరు కూర్చోరు గైస్ మళ్ళీ నేను పోతే. అండ్ ఆటోమేటిక్గా అడిగి పోతే మనం ప్రిన్సెస్ క్వీన్ల లాగా అయిపోతాం. డాడ్ లిటిల్ ప్రిన్సెస్, మామ్ లిటిల్ ప్రిన్సెస్ లాగా అయిపోతాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. సో మంచిగా అనిపిస్తుంది నాకు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. సో ఎవ్రీ అమ్మాయికి అలానే కదా, పుట్టింటికి పోయినప్పుడు కొంచెం హ్యాపీనెస్, కొంచెం వర్క్ తక్కువ, అలా మంచిగా అనిపిస్తుంది, రెస్ట్ దొరుకుతుంది. ఇంకా మమ్మీ రేపటికి ఇడ్లీ కోసం మిక్సీ పడుతుంది అన్నమాట. అండ్ ఇంకా చేపల పులుసులో మా మమ్మీ మసాలా వేస్తుంది, జీలకర్ర మెంతులు దంచిన మసాలా. సో ఫైనల్లీ చూడండి, కర్రీ చాలా అంటే చాలా బాగా అయింది. సో ఇది అయ్యాక మంచి ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా అందరం కూర్చున్నమాట తినడానికి. అండ్ ఇక్కడ ఈ సీరియల్ పిచ్చోళ్ళు ఇక్కడనే కూర్చున్నారు. సో నాకు అక్కడ కూర్చోవాలని లేదు. అండ్ ఊరికి వచ్చినా కూడా ఇక్కడనే తినాలి అనేసి నేను బయట మంచిగా ఆడ బయట కూర్చొని తిన్నాను. మంచిగా అనిపించుండే ఆ రోజు. ప్లేట్లో అన్నము కర్రీ వేసుకొని బయట కూర్చొని తిన్నాను అనమాట. సూపర్ టేస్టీ అయింది ఆ రోజు కర్రీ, మంచిగా అయింది అనమాట. అండ్ చేపల పులుసు వండిన రోజు కన్నా తెల్లారి ఇంకా బాగుంటుంది. సో ఇంకా మార్నింగ్ కూడా తినేసినాం అనమాట. అది బాగా టేస్ట్ ఉండే, మంచిగా అయింది కర్రీ ఆ రోజు. అండ్ ఇంకా మమ్మీ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఇప్పుడు మా డాడీ చనిపోయినప్పటి నుంచి అయినా ఆమె ఇప్పుడు ఎక్కువ లైక్ ఇప్పుడు డాడీ చనిపోయిండు కదా, పనికెళ్ళు, ఇంట్లో వెళ్ళట్లేదు, అట్లా ఎప్పుడు బర్డెన్ స్ట్రెస్ లేదు. సేమ్ ఎడ్యుకేషన్ చదివిపించింది. లైక్ నాకు హాస్టల్ ఫీజు లేకుంటే మా మమ్మీ తను 2 పుస్తలు ఉంటాయి కదండి, తాళి కట్టిన పుస్తలు కూడా అమ్మే ఫీజు కట్టిందన్నమాట. సో అందుకనే పేరెంట్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ స్పెషల్. మంచిగా చూసుకోవాలి మనం. సో మంచిగా బయట కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తిన్నానన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే మీరు కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్ గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.